సీతా మహాలక్ష్మిగా తెలుగు హృదయాలను గెలుచుకున్న మృణాల్ ఠాకూర్ పాత వీడియో వివాదంతో ఇప్పుడు వార్తల్లో నిలిచారు. బిపాసా బసుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా బిపాసా స్టైలిష్ కౌంటర్ తో స్పందించారు. మృణాల్ క్షమాపణ చెప్పిన వివాదం కంటిన్యూ అవుతోంది. తెలుగు ప్రేక్షకుల మనసులో సీతా మహాలక్ష్మిగా నిలిచిన నటి మృణాల్ ఠాకూర్ సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. అక్కినేని సుమన్తో పెళ్లి, ధనుష్తో డేటింగ్ అంటూ వచ్చిన వార్తలపై కొంత క్లారిటీ వచ్చినా రీసెంట్ గా ఆమె పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి మరోసారి చర్చనీయాంశమైంది. టీవీ సీరియల్స్ లో కెరియర్ ప్రారంభించిన టైంలో ఓ ఇంటర్వ్యూలో బిపాసా బసుపై మృణాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిపాసా కంటే నేనే అందంగా ఉంటాను, ఆడవాళ్లు నాజూగ్గా ఉండాలి, బిపాసా లాంటి కండలు తిరిగిన వారిలా కాకూడదు, ఆమెను చూస్తే మగవారిలా అనిపిస్తుందని ఆమె అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పాత వీడియో ఇప్పుడు తెరపైకి రావటంతో నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిపాసా బసు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ మోటివేషనల్ కోట్ షేర్ చేశారు. బలమైన స్త్రీలు ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి. మహిళలు బలంగా కనిపించటం తప్పు కాదు. శారీరక, మానసిక బలం కోసం కండలు అవసరం. పాతకాలపు ఆలోచనలను మార్చుకోండి అని ఆమె పేర్కొన్నారు. నెటిజన్లు దీన్ని మృణాల్ వ్యాఖ్యలకు కౌంటర్గా భావిస్తున్నారు. అదే టైంలో బిపాసా ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోతో ఉన్న వీడియోని షేర్ చేయడం గమనార్హం. దీనిపై కొందరు అభిమానులు తన స్థాయిని చూపించేందుకే ఈ వీడియో పెట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై ట్రోలింగ్ జరుగుతూ ఉండగా మృణాల్ స్పందిస్తూ క్షమాపణ వ్యక్తం చేశారు. 19 ఏళ్ల వయసులో సిల్లీ విషయాల గురించి మాట్లాడాను. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎంత బాధిస్తాయో తెలియలేదు. మెచ్యూరిటీ లేకపోవటంతో హద్దులు దాటి మాట్లాడాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. ఎవరిని బాధించాలనే ఉద్దేశం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ క్షమాపణతో వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. ఈ ఘటన మహిళల శారీరక బలం, అందం గురించిన చర్చలను మరోసారి రేకెత్తించింది. మృణాల్ కెరియర్ పై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.